వీడెవరో కొత్త మొహం లాగా ఉందే. తమ్ముడు కొంచెం ఇటు రమ్మా, క్యాష్ ఇస్తాను, ఫోన్ పే చేస్తావా? లేవులే అన్న. సాగర్ వస్తున్నాడు, వీడికి డబ్బులు ఎందుకు? ఈ డబ్బులు దాచిపెట్టుకుని మనోడి దగ్గర డబ్బులు కొట్టించుకున్నాం, తిరిగి ఇమ్మని అడిగితే అప్పుడు ఏదో ఒకసారి చెప్పి తప్పించుకున్నాం. మనోడేగా. సాగర్, ఒక 5,000 ఉంటే ఫోన్ పే చేస్తావా? డబ్బులు ఇంటి దగ్గర ఉన్నాయి, ఇంటికి రాగానే నీకు ఇచ్చేస్తా. అజయ్ గాడు ఇంటికి వెళ్ళగానే డబ్బులు ఇస్తాను 5,000 కొట్టించుకుని 2 నెలలు అవుతుంది. వాడు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. వాడికి ఇంకోసారి డబ్బులు కొట్టకూడదు. అకౌంట్లో అంత లేవన్నా. శాలరీ రావడానికి కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది. ఒక 5,000 ఫోన్ పే చేస్తావా? అవునా, కొట్టా చూడన్నా. నేను అడిగితే లేవన్నా, మరి వాడికి ఎలా కొట్టావు? ఒక మనిషి తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే 5,000 కాదు 10,000 అయినా కొడతా. ఇస్తాడన్న నమ్మకం లేకపోతే నీకు చెప్పినట్టే సాకులు చెప్తా. అర్థమైందా రాజా? ఉండే కొన్ని సైబర్ నేరగాళ్ళ కంటే దారుణంగా తయారవుతున్నా, జాగ్రత్త. సాయం విలువ తెలియని ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం తప్ప తిరిగి సాయం చేయడం రాదు కాబట్టి.